ఫ్రెండ్స్ నెక్స్ట్ భారత్‌లో ఈ ప్రదేశంలో ప్రమాదం. ఈ విషయాలన్నీ తెలియాలంటేగనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు. నేను లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, జ్యోతి మల్హోత్రా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగిపోతుంది. జ్యోతి మల్హోత్రా అన్న పేరు కనబడితే చాలు ఇప్పుడు ఇండియన్స్ రగిలిపోతున్నారు. ఆమెను ఉరి తీయాలి అని, అసలు ఆమె ఇండియాలో ఉండనివ్వకూడదు అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ఉస్సే ఏజెంట్‌గా పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో మనం బాగా ఎక్కువగా వింటున్నాం. ఆమెకు సంబంధించిన ఒక్కొక్క టాప్ సీక్రెట్ బయటపడుతూ వస్తుంది. సరిగ్గా జనవరిలో పెహల్గామ్‌కు వెళ్ళడం, అక్కడ లొకేషన్స్‌ని క్యాప్చర్ చేసి పాకిస్తాన్ టెర్రరిస్ట్‌కు పంపడం, ఎప్పుడు ఎలా అటాక్ చేయాలి అన్న దానికి ప్రధాన సూత్రధారిగా జ్యోతి మల్హోత్రా మారిపోవడం అందరికీ తెలిసిందే. అంతేకాదు రీసెంట్‌గా జ్యోతి మల్హోత్రాకు ఎఫ్ఐఆర్ కూడా ఉంది అనే విషయం బయటపడింది. డబ్బు కోసం ఆమె ఏమైనా చేస్తుందనే విషయం బయటపడింది. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా డైరీ సంచలనాలను బయటపెడుతుంది. రీసెంట్‌గా జ్యోతి మల్హోత్రా పర్సనల్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ డైరీలోని కొన్ని కీలక విషయాలను కూడా జ్యోతి మల్హోత్రా రాసుకుందట. ఆమె ఆలోచనలను పాకిస్తాన్ ట్రిప్‌కి వెళ్ళొచ్చాక పాకిస్తాన్ ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చింది అన్న దానిపై జ్యోతి పొగడ్తల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ విజిట్ గురించి మాటలో చెప్పలేమని తన డైరీలో రాసుకొని రావడం అందరికీ షాకింగ్‌గా ఉంది. 10 రోజుల పాటు పాకిస్తాన్ ట్రిప్‌లో జ్యోతి మల్హోత్రా బాగా ఎంజాయ్ చేసినట్లు కూడా ఆ డైరీలో రాసుకుంది. దీంతో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌కి ఎంత జిగిడి దోస్త్ అయిపోయిందనేది క్లియర్‌గా అర్థమవుతుంది. అంతేకాదు జ్యోతి మల్హోత్రా దేశంలో పలు బిగ్ సిటీస్‌లో కూడా కనిపించింది. అయితే ఈమె జనవరిలో పెహల్గామ్‌ను సందర్శించింది. అక్కడ అటాక్ జరిగింది. ఆ తర్వాత జ్యోతి ఎక్కడెక్కడ సందర్శించింది, అక్కడ ఏమన్నా బాంబ్ బ్లాస్ట్‌కి ప్లాన్ చేశారా అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. పక్కా సెక్యూరిటీతో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. జ్యోతి మల్హోత్రా సీక్రెట్స్ మొత్తం బయట పెట్టేస్తున్నారు. కాగా మే 16న జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసి 5 రోజులు రిమాండ్‌కి పంపగా ఇప్పుడు హర్యానా పోలీస్ కస్టడీలో జ్యోతి ఉంది. ఇంకా ఈమెకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఏదేమైనా గాని ఆమె లాస్ట్ విజిట్ చేసిన ప్రదేశాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం పొంచే అవకాశం ఉందని చెబుతున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.